ఘంటసాల గారు పాడినప్పుడు ఆయన మీ పాటలు ఆ రోజుల్లో వింటున్నప్పుడు దాదాపు మీరు మొదలుపెట్టినప్పుడు ఆయన కూడా మొదలుపెట్టారంటారు కదా? ఎలా ఎంకరేజ్ చేసేవారు ఆయన? అంటే ఆయన అప్పటికి అన్ని పాటలు పాడేసి బహుశా ఆయన టాప్‌లోకి వెళ్ళిపోయి ఉంటారు. ఈ పాటలన్నీ వచ్చేసరికి. ఎలా ఎంకరేజ్ చేసేవారు మీ అంటే పాటలు? ఆయన మ్యూజిక్లో కూడా పాడుతున్నాను కదా తర్వాత నేను. ఆయన ఏ మ్యూజిక్ చేస్తున్నారో, దీపావళి అనే పిక్చరు, తర్వాత సభాష్ రాము అనే పిక్చరు, సభాష్ రాజా, ఇవన్నీ ఆయన సొంత పిక్చర్, ఆయన మ్యూజిక్ డైరెక్షన్. అందులో నేను ఈ చలాకి పాటలు పాడుతున్నాను, ఆ చలాకి పాటలు పాడిస్తున్నారు కదా ఆయన. మోహిని భస్మాసం ఇంకేదో పిక్చర్, చాలా పిక్చర్లు ఆయన చేసింది. ఆయన పిక్చర్లో అంతా నేను చలాకి పాటలు పాడేదాన్ని. అందుకోసం ఆయనకి తెలుసు ఈ పాట తమిళ్లో హిట్ అయింది, ఈ అమ్మాయి పాడితేనే బాగుంటుంది అని. దాంతో ఊరుకోరు ఆయన. మనం పాడుతూ ఉంటే ఆయన నేర్పించేవారు వచ్చి, అమ్మాయి ఇలా పాడు, అమ్మాయి మమ్మల్ని అంతా వాళ్ళంతా అమ్మాయే, మేమంతా మాస్టర్ పిలవడం, అట్లా నేర్పించి పాడించి అది ఆ యొక్క ఎంత సంతృప్తిగా ఉంటుంది. ఒక పెద్ద ఆయన ఒక పెద్ద గాయకుడు, మ్యూజిక్ డైరెక్టర్. మ్యూజిక్ డైరెక్టర్. ఆయన దగ్గర మనం పాడుతున్నాం. ఇప్పుడు మనం పాడుతూ ఉంటే మనతో పాటు ఆయన పాడుతూ ఉంటే మనకు అన్ని నేర్పిస్తున్నారు. ఇవన్నీ మనకు ఒక హ్యాపీనెస్సే కదా. మీరు బాగా పీక్‌లో పాడుతున్న రోజుల్లో ఇలాంటి పాటలు పాడే మరొకరు కూడా ఉన్నారు అన్న ఫీలింగ్ ఎవరికైనా కలిగిందా? మీకు కలిగిందా పోనీ? ఇలాంటి పాటలు నేను పాడకముందు జిక్కి ఎక్కువ పాడేవాడు. సో మీ రాకతో యాక్చువల్లీ కొంచెం తగ్గాయి ఆవిడకి. అందులో ఆవిడ గొంతులో కొంచెం క్లాసికల్ బరువు కూడా మిగతా ఉండడం వల్ల. వాళ్ళకంటే కూడా సుశీల పాడుతూ ఉంటే సుశీలది ఒక విధమైన ట్రెండ్. అంటే మంచి మెలడీ సాంగ్స్, మంచి హీరోయిన్కి పేథటిక్ సాంగ్స్ ఆవిడది. చలాకి పాటలు అంటే కూడా ఇక డూయిట్లు కూడా వినదగినట్టు ఒక మెలడీ సాంగ్స్ తోటి ఆవిడది ఉండేది. గంతులు వేసుకుంటూ పాడే పాటలు ఉండదు ఆవిడకి. సో ఇవన్నీ జిక్కి పాడేవి మొట్టమొదట నేను చెప్పడం. నేను వచ్చిన తర్వాత జిక్కికి తగ్గిపోయి, నేను వచ్చిన తర్వాత అంటే నన్ను చూసి తగ్గిందని కాదు, ఆవిడకి వాళ్ళ ఇంట్లో ఎంకరేజ్ చేయలేదు. వీళ్ళు కాకుండా ఆ రోజుల్లో ఇతర భాషా సింగర్స్ ఇలాంటి పాటలు పాడడం మీరు వినేవారా? వాళ్ళతో ఇంటరాక్షన్ ఉండేదా? ఇతర భాష అంటే మీరు చెప్పడం, గీతా దత్ గారు నషా పాటలు బాగా పాడారు. నేను విని నేర్చుకుంది, నేను తరిపిదయిందే గీతా దత్తు పాటలు వినే, గీతారాయ్ పాటలు వినే. ఆవిడ పాటలంతా జాతా కహం హే దివానే సబ్ కుచ్ యహా హే సనమ్